ఇక ఫార్ములా ఈ కారు అంశం తెలంగాణలో ఎంత హీట్ పుట్టిస్తుందో తెలుస్తుంది. ఈ కేసులో ఈడీ విచారణకు A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి హాజరు కాలేదు. ఈడీ జాయింట్ డైరెక్టర్కు బిఎల్ఎన్ రెడ్డి మెయిల్ పంపారు. విచారణకు సమయం కోరుతూ ఈడీకి లేఖ పంపారు. తర్వాత విచారణ తేదీ ఎప్పుడైనా చెబుతామని బిఎల్ఎన్ రెడ్డికి ఈడీ జాయింట్ డైరెక్టర్ సమాధానం ఇచ్చింది. మరోవైపు ఈ కేసులో A2 అరవింద్ కుమార్ కూడా రేపు విచారణకు హాజరు కాలేనని తెలిపారు. మరింత సమయం కావాలని ఈడీకి లేఖ రాశారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. కుమార్, అసలు ఎలా చూడాలి? ఒకవైపు ఈడీ విచారణ వేగవంతం చేసే ప్రక్రియ కొనసాగిస్తుంది అనుకున్నారు, బట్ విచారణకు హాజరు కాలేమంటే ఏం రీజన్ చెప్పారు? రేపు కూడా విచారణకు హాజరుగా అరవింద్ కుమార్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం చెప్పారు? ఆయన ఏం చెప్పారు? ఈడీ అధికారులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకి సంబంధించి ఇప్పటికే ఈడీ అధికారులు కూడా దూకుడు పెంచారనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అసలు ఈడీ అంటే ఈ ఫార్ములా ఈ కార్ రేసుకి సంబంధించి ఇప్పటికే ఇటు కేటీఆర్కి, ఇటు అరవింద్ కుమార్కి, అలాగే బిఎల్ఎన్ రెడ్డికి ముగ్గురికి నోటీసులు కూడా జారీ చేశారు. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా 3 తేదీలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే A3గా అంటే ఫార్ములా ఈ కార్ రేసులోని ఈడీ నమోదు చేసిన ECIRలో A3గా బిఎల్ఎన్ రెడ్డి అవుతున్నారు. ఈరోజు బిఎల్ఎన్ రెడ్డి కూడా ఏదైతే నోటీసులు జారీ చేశారో ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా అదే నోటీసులో పేర్కొన్నారు. అలాగే రేపు 3వ తారీఖున వచ్చేసి IAS అధికారి అరవింద్ కుమార్ ఏదైతే ఈడీ ఎదుట హాజరవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. అలాగే 7వ తారీఖున కేటీఆర్ కూడా ఏదైతే నోటీసులు జారీ చేసి దాంట్లోని 7వ తారీఖు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇటు కేటీఆర్ కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. కానీ ఈరోజు బిఎల్ఎన్ రెడ్డి మాత్రం ఏదైతే ఈడీ విచారణకు మాత్రం హాజరు కాలేదు. ముఖ్యంగా ఏదైతే ఈడీ జాయింట్ డైరెక్టర్కి ఒక మెయిల్ అయితే పంపించారు. ఈ విచారణకి మరొకసారి ఏదైతే నేను అటెండ్ అవుతాను, కొద్ది సమయం కావాలంటూ కూడా జాయింట్ డైరెక్టర్కి ఒక మెయిల్ అయితే పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కూడా సానుకూలంగా స్పందించి మరొకసారి నోటీసులు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. అలాగే అదే మెయిల్కి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఆయన అడిగిన టైంకి బట్టి మరొకసారి ఎప్పుడు పిలుస్తామో అనేది మరొకసారి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామంటూ కూడా మరొక మెయిల్ కూడా పంపించడం జరిగింది. అలాగే రేపు ఏదైతే అరవింద్ కుమార్ కూడా ఈడీ విచారణకు అయితే హాజరు కావాలి. కానీ రేపు కూడా అరవింద్ కుమార్ కూడా ఈడీ విచారణకు హాజరు కావట్లేదు. ముందుగానే ఈడీ అధికారులకు ఏదైతే తను వచ్చేందుకు కొద్ది సమయం కావాలంటూ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు అయితే కోరారు. అలాగే అరవింద్ కుమార్కి సంబంధించిన ఏదైతే ఈమెయిల్ కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు ఇంకా పరిశీలిస్తున్నారని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క 7వ తారీఖున ఏదైతే కేటీఆర్ అయితే ఈడీ విచారణకు హాజరు కావాలి. కానీ ముందుగానే అంటే నిన్న ఏదైతే కేటీఆర్ చిట్ చాట్లో కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 7వ తారీఖుని ఈడీ విచారణకు హాజరవుతానా లేదనేది తన లాయర్లు నిర్ణయిస్తారంటూ కూడా కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 2023 ఫార్ములా ఈ కార్ రేస్ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. అదే టైంలోని ముఖ్యంగా ఏదైతే 700 కోట్ల వరకు లాభం వచ్చిందంటూ కూడా మరొకసారి అదే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించేందుకు మరొక ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు. అది 2024 ఫిబ్రవరి 11న సీజన్ 10 కింద ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించడానికి ఒప్పందం చేసుకున్నారు. కానీ ఏదైతే అప్పటికే ఎన్నికలు కూడా అమల్లోకి రావడం, అలాగే మరొక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి రావడంతో కూడా ఆ కార్ రేసుకు సంబంధించి ఒప్పందంలోని కొన్ని అవకతవకలు ఉన్న నేపథ్యంలోని ఈ కార్ రేస్ అయితే ముఖ్యంగా ఏదైతే రద్దయింది. ఈ నేపథ్యంలోనే అంటే అగ్రిమెంట్ చేసుకున్న సమయంలోనే HMDA నుండి 56 కోట్ల నిధుల్ని ఏదైతే విదేశీ సంస్థ FEOకి అయితే ట్రాన్స్ఫర్ చేశారు. అదే మామూలుగా ఇండియన్ రూపీ కాకుండా కరెన్సీ కన్వర్ట్ చేసి మరి FEOకి అయితే ట్రాన్స్ఫర్ చేశారు. ఈ నేపథ్యంలోనే HMDAకి అధిక భారం కూడా పడింది. ఎందుకంటే కన్వర్షన్ రేట్లో ఇంకా హై రేట్ ఉంటుంది కాబట్టి HMDAకి ఇంకా అధిక భారం పడింది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపై విచారణ జరిపించాలంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో కూడా మున్సిపల్ శాఖ అధికారులు కూడా ACBని ఆశ్రయించారు. అలాగే ACB మరొకసారి గవర్నమెంట్ని అయితే ఆశ్రయించింది. ఎందుకంటే ఇందులో కేటీఆర్ లాంటి వ్యక్తులు ఉన్న నేపథ్యంలోని గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలంటూ కూడా ఏదైతే ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ప్రభుత్వం మరొకసారి గవర్నర్కి ఇదే ఫైల్ పంపించి అప్రూవల్ కూడా తీసుకొని మరొకసారి ACB అధికారులకు పంపించడం జరిగింది. ఇప్పుడు ACB అధికారులు మొదటగా ఏదైతే ఈ డిసెంబర్ 19వ తారీఖుని ACB అధికారులు కేసు అయితే నమోదు చేశారు. ఇందులో A1గా కేటీఆర్, A2 కింద అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డి ఇలా ముగ్గురు పేర్లు చేరుస్తూ కూడా FIR అయితే నమోదు చేశారు. అలాగే ఆ తర్వాత రోజు అంటే డిసెంబర్ 20వ తారీఖుని ఈడీ అధికారులు కూడా ఈ కేసులకు ఎంట్రీ అయ్యారు. ముఖ్యంగా మనీ లాండరింగ్, ఫేమా చట్టాలు కూడా ఉల్లంఘించినట్లు ఈడీ గుర్తించిన నేపథ్యంలోని ECIR కూడా నమోదు చేయడం జరిగింది. ఇమీడియట్గా ఇటు అదే సమయంలో అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి కేటీఆర్ హైకోర్టును అయితే ఆశ్రయించి ముఖ్యంగా అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ అయితే తెచ్చుకోవడం జరిగింది. అలాగే ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయవద్దంటూ కూడా హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన నేపథ్యంలోని ముఖ్యంగా 31వ తారీఖును కూడా ఇది ఈ కేసుపై విచారణ అయితే కొనసాగింది. అప్పుడు ఏదైతే హైకోర్టు తీర్పు అయితే రిజర్వ్ చేసింది, కానీ దీనికి సంబంధించి ఇంకా తీర్పు అయితే వెల్లడించలేదు.
తీర్పు వెలువడించే వరకు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయవద్దంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ప్రస్తుతం ఏసీబీకి సంబంధించిన విచారణ మాత్రం ప్రస్తుతం అక్కడితో బ్రేక్ అయి ఉంది. కానీ ఇప్పుడు ముందుగానే ఈడీ అధికారులు మాత్రం ఒక 4 రోజుల క్రితమే నోటీసులు అయితే జారీ చేశారు. ఇటు కేటీఆర్కి, బిఎల్ఎన్ రెడ్డికి, అలాగే మరొక పక్క అరవింద్ కుమార్ కూడా నోటీసులు జారీ చేశారు. ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈ నోటీసులో పేర్కొన్న నేపథ్యంలోనే వీళ్ళు ముగ్గురు కూడా ఖచ్చితంగా విచారణకు హాజరయ్యేందుకు కూడా సంకుచితంగా లేరనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు బిఎల్ఎన్ రెడ్డి కూడా విచారణకు హాజరు కాల, రేపొద్దున అరవింద్ కుమార్ కూడా రానంటూ కూడా ఇప్పటికే సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. మరొక పక్క కేటీఆర్ కూడా నేను రావాలో వద్దనేది తమ లాయర్ నిర్ణయిస్తారంటూ కూడా ఇటు కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. వాస్తవంగా ఈ కేసులోని మనీ లాండరింగ్ జరిగిందంటూ కూడా, అలాగే ఫేమా చట్టం ఉల్లంఘించారు అన్నట్టు కూడా కొన్ని ఆధారాలు కూడా ఈడీ అధికారులు సేకరించారు. ముఖ్యంగా ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించకుండా ఏదైతే విదేశీ సంస్థకి ఎఫ్ఈఓకి అమౌంట్ పంపించినట్లు కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి, అంటే హిమాయత్ నగర్లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి కూడా ఏ తేదీలో ఈ అమౌంట్ పంపించారనే డేటాను కూడా ఇప్పటికే అధికారులు సేకరించారు. వీటన్నిటిపై క్వశ్చన్ చేయడానికి వీళ్ళ ముగ్గురికి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం ఏదైతే వీళ్ళ ముగ్గురు కూడా ఈ ఏదైతే విచారణకు హాజరు కావడానికి సంకుచితంగా ఉన్నారనే తెలుస్తుంది. తర్వాత ఏదైతే ఇప్పుడు హైకోర్టు కనుక తీర్పు వెల్లడిస్తే ఇటు ఏసీబీ కూడా రంగప్రవేశం చేసి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి నోటీసులు ఇస్తుంది, అలాగే విచారిస్తుంది. ఎప్పుడైతే ఇప్పుడు తీర్పుకు సంబంధించి, అంటే హైకోర్టు తీర్పు ఒకవేళ కేటీఆర్ కనుక వ్యతిరేకంగా వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.